నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. క్షణ క్షణం భయం భయంగా గడుపుతున్నారు అక్కడ ప్రజలు. ఎక్కడ? కోనసీమ. ఇప్పుడు కోనసీమ ఇలా అవడానికి ఎవరి దిష్టి తగిలింది అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తగలడిపోతుంది కదా మరి అక్కడ. ఇంకా మంటలు ఆరని పరిస్థితి ఈరోజు అక్కడ చూస్తున్నాం. మరి దీని గురించి తెలుసుకుందాము. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. కోనసీమ అనగానే అంత పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ ఈరోజు అది మంటలు అంటుకొని తగలడిపోతుంది. ఆర్పుదామన్నా ఆగట్లేదు. ఏంటి ఇదంతా అంటే చాలా మంది అంటుంది ఏంటంటే, మా కోనసీమకి దిష్టి పెట్టేశారు, మాకు అంతా మంచి జరుగుతుందని అందరూ కుళ్ళుకున్నారు, ఆ కుళ్ళు ఈ విధంగా పోతుంది అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? ఒకవేళ దిష్టి పెడితే ఎవరు పెట్టారు? సో చాలా మంది పెట్టారు దిష్టి అని చెప్పేసి పరిగణలోకి తీసుకోలేం, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అన్నారు కోనసీమకి దిష్టి తగిలిందని. నిజంగానే దిష్టి ఏమైనా తగిలిందేమో అని. దిష్టికి బండరాలు కూడా పగిలిపోతాయని చెప్పేసి ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. సో దిష్టి అనేది చాలా ప్రమాదకరం అని చెప్తుంటారు. బహుశా కోనసీమకి అలాంటి దిష్టి తగిలిందేమో. ఇవాళ అక్కడ ఉండేటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ బ్లోఅవుట్ జరిగిన తర్వాత తాజాగా అసలు ఏంటి కోనసీమలో ఏం జరుగుతుంది అనే దాని మీద గ్రౌండ్ లెవెల్లో స్టడీ చేయడానికి చాలా మంది వెళ్ళారు. ఈవెన్ నా కొలీగ్స్ కూడా కొంతమంది వెళ్ళారు అక్కడ. వాళ్ళు నాకు ఉదయం మాట్లాడారు, అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అక్కడ అని. అంటే అక్కడ ఉండేటువంటి విలేజెస్లో వాళ్ళు ఉండేటువంటి ఇళ్ళకి పక్కనే గ్యాస్ పైప్ లైన్లు వేశారంట. గ్యాస్ పైప్ లైన్ల మధ్యలో వీళ్ళు ఉంటున్నారు. విలేజెస్ ఉన్నా తెలుసు. విలేజెస్ అనేక గ్రామాలు గ్రామాల మధ్య నుంచి గ్యాస్ పైప్ లైన్స్ తీసుకెళ్లారు. ఈ గ్యాస్ పైప్ లైన్లో ఎక్కడ గ్యాస్ లీక్ అయినా సరే ఫైర్ అవుతుంది. నిన్న బ్లో అవుట్ అయింది చూసాం కదా. అదంటే సరే, అది బావిలో అయ్యింది, రిగ్ చేసినటువంటి బావిలో అయ్యింది. అది మోరీ అంటారు దాన్ని. దాంట్లో అయ్యింది. అది పీడనం ఎక్కువ ఉంది, అదేదో బ్లో అవుట్ అయింది పెద్దగా. అయితే అక్కడ తయారు చేసినటువంటి, అక్కడ బయటికి తీసినటువంటి గ్యాస్ని పైప్ లైన్ ద్వారా పంపిస్తారు. ఈ పైప్ లైన్ ద్వారా పంపించాలంటే ఎక్కడి నుంచి పంపించాలి? కోనసీమ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాల మధ్యలో నుంచి పంపించాలి. అట్ట పంపించున్నారంట. అక్కడ ప్రజలు చెబుతున్న దాని ప్రకారం అయితే క్షణక్షణం ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితులు అక్కడ ఎందుకు జీవించాల్సి అనుకోవచ్చు మనం. మీరు అబ్జర్వ్ చేస్తే తుఫాన్లు వచ్చినప్పుడు జాలర్లు మీరు వెళ్ళిపోండి అని అంటే వెళ్ళరు అక్కడి నుంచి. ఒకవేళ బలవంతంగా తరలించినా కానీ మళ్ళీ అది తగ్గిపోగానే మళ్ళీ అక్కడికి వెళ్తారు. సముద్రం ఒడ్డునే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ జీవనం అది. మనం ఉన్న ఊరిని వదిలిపెట్టుకొని రావటం అని అంటే అంత ఈజీ కాదు. అలాగే ఉన్న భూమిని ఇవ్వటం కూడా అంత ఈజీ కాదు. ఆ ఉన్న ఊరిని వదిలిపెట్టి రావటం సాధ్యం కాదు. చావోరేవో అక్కడే ఉంటారు. అలానే ఇప్పుడు కోనసీమ జిల్లాలో ఈ గ్యాస్ డిగ్గింగ్ జరుగుతుంది, చాలా కాలం నుంచి జరుగుతుంది కదా. ఇది ఈ మధ్యకాలంలో ప్రమాదాలు లేవు, కానీ ఇప్పుడు కూడా ప్రమాదం, ప్రాణ నష్టం లేదు. కానీ అంతకుముందు పాసలపూడి సంఘటనలో అనేక మంది చనిపోయారు. అప్పుడప్పుడు తరచూ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ అక్కడే ఉంటున్నారు. కారణం ఏంటి? అక్కడే జీవనోపాధి ఉంటుంది, అక్కడే భూములు ఉంటాయి, అక్కడే అన్ని రకాల వసతులకు అలవాటు పడి ఉంటారు, కాబట్టి అక్కడే ఉంటారు. కానీ ప్రజలకి ప్రమాదం లేకుండా ప్రజలని భద్రతతో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? మీరు భద్రత కల్పిస్తారు, జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తారు, కానీ ఆ జాగ్రత్తలు తీసుకోరు. ఇప్పుడు ఇండస్ట్రీస్లో వస్తున్నారు అనేక మంది, ఫార్మా కంపెనీ వాళ్ళు, ప్రత్యేకించే ఫార్మా కంపెనీ వాళ్ళు. ఈ ఫార్మా కంపెనీ వచ్చేటప్పుడు ప్రజలకు ఏం చెప్తారంటే, గ్రామ సభలు పెట్టి మీకు దీనివల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తూ ఉంటారు. చాలా జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకుంటారు. ఇక్కడ కంపెనీ వస్తే కనుక మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి, మీ ఊర్లకి జాబ్స్ ఇస్తారు, మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి, డైరెక్ట్గా ఇన్ని జాబ్స్ వస్తాయి, ఇండైరెక్ట్గా మీకు ఉపాధి ఉంటుంది, ఇలాన్నీ చెప్తారు. చెప్పినప్పుడు జనరల్గా కన్విన్స్ అవుతారు, మన ఊరికి కంపెనీ వస్తుంది కదా, ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పి కన్విన్స్ అవుతారు. ఆ తర్వాత తెలుస్తుంది దాని నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ ఏంటి అనేది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, మనకు ఐడిపిఎల్ ఉంది ఇక్కడ బాచుపల్లి ఏరియాలో. ఇప్పుడంటే కొన్ని కంపెనీలు తీసేశారు, బయటికి పంపించేశారు. మీకు ఎర్లీ మార్నింగ్, మనకు కూకట్పల్లి దాకా వస్తుంది ఆ స్మెల్. ఎర్లీ మార్నింగ్ 4కి
ఈ వదులుతారు, కెమికల్స్ వదులుతారు పైకి. ఐడిపిఎల్ లేక్ ఆ, ఘోరం. పైకి వదులుతారు, అసలు పైకి కాలుష్యాన్ని పైకి వదులుతారు. అవును. అది మొత్తం సిటీ మొత్తం హైదరాబాద్ మొత్తం ఉంటుంది. నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది, హైదరాబాద్ రెడ్ జోన్లో ఉంది కొన్ని ఏరియాలని అవును ఇది సార్, కాలుష్యం. అవును సార్, ఇక ఫార్మా కంపెనీలు అయితే ఆ స్మెల్ భరించలేనటువంటి స్మెల్. అవును. ఇప్పుడు మనకి కోస్తాలో రామాయపట్నం దగ్గర సమీపంలో ఉమ్, పెట్రోకెమికల్స్ బీపీసీఎల్ అండ్ దానికి సంబంధించిన పెట్రోకెమికల్స్ వస్తాయి అని చెప్పేసి అందరూ దాదాపు 70,000 కోట్లు ప్లస్ 30,000 కోట్లు మొత్తం కలిపి వెరసి 1,00,000 చిల్లర కోట్లు పెట్టి అక్కడ కంపెనీ వస్తుంది, ఉమ్, అద్భుతం అని చెప్పేసి అంటున్నారు. అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెడితే ఉమ్, ఈ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడేటువంటి కాలుష్యం కొన్ని కిలోమీటర్ల లెక్కన వస్తుంది ఉమ్, దాని ప్రభావం. జనరల్గా ప్రికాషన్స్ తీసుకోవాలి, కానీ ప్రికాషన్స్ ఎవరు తీసుకోరు. ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉమ్, ఎల్జీ పాలిమర్స్ లీక్ అయింది. లీక్ అయితే నడిచిపోయే మనుషులు ఆ వాసన రావడంతో పడిపోయారు. అవును, ఆ స్మెల్కి నడిచే LG వాళ్ళు కూడా పడిపోయారు. అవును, అక్కడ చనిపోతే చాలా ₹1 కోటి ఏమో ఎక్స్రే చేయించి అవును, చేశారు. అంటే ఆ కంపెనీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని కారణంగా అక్కడ ఉండేటువంటి ఫర్నేజ్ లీక్ అయిపోయింది. లీక్ అయిపోయి గ్యాస్ లీక్ అయిపోయింది. ఉమ్, గ్యాస్ లీక్ అయిపోవడంతో మొత్తం ఆ ఏరియా మొత్తం ఎంత దూరం అయితే ఆ వాయువు విడుదలైందో అంత దూరం మనుషులు అది పీల్చుకున్నట్టే పడిపోయారు. అవును, అలాంటి పరిస్థితి ఇప్పుడు కోనసీమలో కూడా ఉంది. కోనసీమలో గ్యాస్ పైప్ లైన్ ఇప్పుడు మనం ఇంట్లో మన ఎల్పిజి ఉంటుంది, ఎల్పిజి పైప్ లైన్ లీక్ అయింది అనుకో, పరిస్థితి ఏంటి? అమ్మో, సేమ్ అక్కడ కూడా అంతే. కోనసీమలో పెద్ద పెద్ద పైప్ లైన్స్, గ్యాస్ పైప్ లైన్స్ నీకు గ్రామాల మధ్యలో నుంచి వెళ్ళాయి, అవి లీక్ అయితే సో అందుకే అక్కడ ఉండేటువంటి ప్రజలు మేము ప్రాణభయంతో బతుకుతున్నాం క్షణక్షణం అని చెప్పేసి చెప్పారట. అది నాకు ఉదయం అక్కడ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళిన నా కొలీగ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెప్తుంటే అక్కడ అసలు ప్రజలు ఇక ప్రాణం విడిచి బతుకుతున్నారని చెబుతున్నారు. అలాంటి పరిస్థితి నెలకొంది అక్కడ. ఓకే, రైట్. అంటే సహజ సంపదను ఒకవైపు దోచుకొని పోతూ సహజ సంపదని వెలికి తీసి ఎంజాయ్ చేస్తూ అక్కడ ప్రజల భద్రతని, ప్రజలకు అందించాల్సిన రక్షణని గాలి కుదిలేసి ఉమ్, వాళ్ళు కార్పొరేట్ వ్యవహారం, కార్పొరేట్ కంపెనీలు చేసుకుంటున్నాయి. ఇంకొక వైపు ఆక్వాకు సంబంధించినటువంటి పొల్యూషన్ ఎంత ఉంది ఇప్పుడు. ఇంతకుముందు గోదావరి జిల్లాలు అంటే పచ్చగా కనిపించాయి. గోదావరి జిల్లాలు కొబ్బరి చెట్లతోటి పచ్చగా ఎటు చూసినా పచ్చగా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేది. ఇవాళ ఎక్కడికి పోయినా సరే రొయ్యల చెరువులు, చేపల చెరువులు కంపు, ఇంకొక పక్క గ్యాస్ కంపు, ఇలా అక్కడ ఉంది. కోనసీమకి నిజంగా దిష్టి తగిలిందంటే, దిష్టి తగలకపోతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కోనసీమకి? కోనసీమ అందాలు అంటారు, ఇవాళ కోనసీమకి అందాలు కాదు, కోనసీమలో బతుకే కష్టంగా అయిపోయినటువంటి పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా దాని మీద రియాక్ట్ అవుతున్నారు. ఎంత రియాక్ట్ అయినా కానీ కార్పొరేట్లు ఏం చేయలేరు. ఇప్పుడు రాష్ట్ర పరిధిలోది అంటే రాష్ట్ర పరిధిలోది కాదు, కేంద్ర పరిధిలోది. ఓఎన్జీసీని కాదనలేరు, రిలయన్స్ని కాదనలేరు, ఆదానిని కాదనలేరు, ఎవరిని కాదనలేరు. కాదన్నది ఎవరినంటే ప్రజల్ని. ప్రజల ప్రాణాలని, ప్రజల భద్రతని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలి కుదిలేసి కార్పొరేట్లకి మొత్తం దాసోహం చేస్తూ ఉన్నాం. దాంతో కోనసీమ కాస్త ఇవాళ కాలుష్యం అయిపోయింది. అసలు అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ బతుకుతున్నట్టు చెప్తూ ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఉందంటే పరిష్కారం అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కార్పొరేట్లని కాదని, రిలయన్స్ని కాదని ఆడ వెలికి తీసేటువంటి కార్యక్రమాన్ని ఆపేసే పరిస్థితి అంటే ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు, ఇప్పటి వరకు గత 15 సంవత్సరాల నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచే డిగ్ చేస్తున్నారు. ఈ తవ్వినటువంటి వాడిని మళ్ళీ పూడ్చరంట, వాళ్ళు పూడ్చకుండా ఇచ్చేస్తారంట, రైతుల నుంచి లీజుకి తీసుకుంటారంట. ఒక ఎకరాకి 60,000 70,000 ఇచ్చేసి డిగ్ చేస్తారు. డిగ్ చేసిన తర్వాత ఇది పూడ్చాలి కదా, పూడ్చకుండా ఇచ్చేస్తారంట. అది పూడ్చుకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇంకొక ఇష్యూ. అది అసలు ఆ డిగ్ చేసినటువంటి బావులు అలా అక్కడ ఉంటే అది ఎప్పుడైనా ప్రమాదమే కదా. అది అసలు పూడ్చాలి, నామ్స్ ప్రకారం పూడ్చేయాలి. కానీ అది కూడా పూడ్చేటువంటి కార్యక్రమానికి కార్పొరేట్ కంపెనీలు లేవు అనేది చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి కోనసీమకి నిజంగా దిష్టి తగిలిందంటే దిష్టి తగిలింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.